యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ బారింగ్ రాజు గారు మీరు తప్ప అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారని అంటున్నారు. అందరు కాదండి, అందరు ప్రొడ్యూసర్లు కాదు. ఆల్రెడీ ఇప్పుడు అభిషేక్ ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ శ్రీనివాసరావు గారు చాలా మంది ప్రొడ్యూసర్లు సపోర్ట్గా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ గురించి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కూడా కొందరు ఉన్నారు. అలా పేర్లు చెప్పాల్సి సినిమాలు తీస్తున్న వాళ్ళే ఇప్పుడు సార్. అదే సార్, ఇప్పుడు మైత్రి లేకపోతే నా సితారా 2 సినిమాలు 10 సినిమాలు ఇప్పుడు అర్ధ గంటలో కొంటాడు ఆయన. అదే సార్, ఇప్పుడు ఒక మీకు క్లారిటీ ఇస్తున్నా. యాక్టివ్ ప్రొడ్యూసర్ చాలామంది దీనికి మద్దతుగా ఉన్నారు, కొందరు వ్యక్తులే మద్దతుగా లేరు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తున్నారు. బాధలు అందరికీ ఉన్నాయి, వాళ్ళకి బాధలు లేవని అనట్లేదండి. సినిమాలు మేము తీస్తున్నాం, వాళ్ళు తీస్తున్నారు, బాధలు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. ఇప్పుడు మేము సినిమాలు తీస్తున్నాం, ఇక్కడ కాకపోతే హిందీలో తీస్తున్నాం, బాలీవుడ్లో తీస్తున్నాం, ఎక్కడైనా సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఎగ్జిబిటర్లు మేము బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సంటేజ్ విధానికి ఫైట్ చేసి పర్సంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి ఇప్పుడు. కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరు ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి, ఎక్కడ సింగిల్ థియేటర్లు మన కూడా మొత్తం పోయింది. ఓన్లీ ఉన్నదల్లా ఇప్పుడు మన ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాయి సింగిల్ థియేటర్లు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మూడిట్లో ఉన్నాం మేము. అయినా ఎందుకోసం ఎగ్జిబిషన్ దాని గురించి ఇలా వచ్చి ఇక్కడ నిలబడ్డాం. థియేటర్లు బతకాలి. ఇప్పుడు మాకే కాదు, మాకున్న థియేటర్లు ఎంత ఉన్నాయో మైత్రికి అంతే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఉన్నాయి, అందరికీ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ థియేటర్లు లేని వాళ్ళు ఎవరు లేరు. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే, బతకాలి. థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు, సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్ చూపిస్తారా సినిమా చూడటానికి? అది మరి మీరు అవాయిడ్ చేయట్లేదు, మీరు కూడా ఇంట్రెస్ట్కి వెళ్తున్నారు. మమ్మల్ని వీళ్ళు అదే ఎగ్జిబిటర్లు అదే అంటున్నారు, మీరు కూడా మమ్మల్ని చిన్న చూస్తున్నారని. మీరు వెళ్ళి సింగిల్ థియేటర్ని సినిమా చూస్తామనండి, మాకు అక్కడే టికెట్లు ఇవ్వండి అనండి. కాదు సార్, రైట్, మీరు చెప్పేది బాగుంది. మీరు ఇప్పుడు ఆ పర్సెంటేజ్ సిస్టమ్ అయిన తర్వాత మీరు ఏ థియేటర్లు అయితే ఆ ఫెసిలిటీస్ లేవో మీరు నిలదీయండి. ఇప్పుడు నా థియేటర్లు ఉన్నాయి, లేకుంటే సునీల్ థియేటర్లు ఉన్నాయి, లేకుంటే ఇంకెవరి థియేటర్లు, ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఏంటి థియేటర్ ఇలా ఉందని అప్పుడు మీరు రాయండి. సార్ సార్ అట్ ద సేమ్ టైం మీరు ఆ ఫస్ట్ వీక్లోనే ఆ పర్సంటేజ్ ఎక్కడ అమలు చేస్తే కనుక హై బడ్జెట్ సినిమా అంటే ఇవాళ ఎక్కడ ఉంది? తెలుగు ఉందా, ప్యాన్ ఇండియా ఉందా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా, ప్యాన్ ఇండియా సినిమానా? అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమానే. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది, అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? మీరు మాట్లాడండి సార్, మీడియా మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి క్వశ్చన్లకు ఆన్సర్లని. మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు, వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరగండి, తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇలా ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేసాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చి వస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం, మేము ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నాం. అంటే ఎంత ప్యాన్ ఇండియా సినిమా అయినా తెలుగు స్టేట్స్లో వచ్చే డబ్బు వేరు, మిగతా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు బెంగళూరులో ఇస్తున్నారు, లేకపోతే తమిళనాడులో ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ అయి ఉండొచ్చు, ఇంకా అక్కడ దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు. కానీ కావాల్సిన డబ్బే ఇక్కడ. ఒక నిమిషం, నేను ఆన్సర్. ఆల్టర్నేట్ ఎందుకయింది? మూతపడ్డాయి. బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు చెప్పండి? బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు? బాంబేలో సంవత్సరాలు అయిన సినిమాలు రోజులున్నాయి కదా, ఇక్కడ పోయినాయి ఆ థియేటర్లు లేవు కదా. ఇప్పుడు రేపు అదే హైదరాబాద్ అలే ఆగుద్ది. ఇంకొక 1 year తర్వాత మొత్తం ఏ థియేటర్ కనపడి. నేను RRR రిలీజ్ చేశాను నైజాంలో. RRR సినిమాకి ఇప్పటికీ సినిమాకి 100 థియేటర్లు పోయినాయి తెలుసా మీకు? ఎన్ని రోజులు అయింది RRR వచ్చి?
అంతరించిపోతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ తెలియదు, ఏ థియేటర్ బంద్ అయింది తెలియదు, ఏ థియేటర్ ఉందో తెలియదు. మేము మాట్లాడుతున్నాం, పోతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము. ఇంక ఉండాలి వ్యవస్థలు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే మూసుకోలేం కదా. సో అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా తీసారు అనుకుందాం. ఈ 100 కోట్ల సినిమాని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ పర్సంటేజ్ విధానాన్ని కావాలి అని అంటారా? 100%. ఎందుకంటే అని అంటున్నానంటే మీకు ఇది చెప్తా. వ్యవస్థ మారాలంటే ఇక్కడికి వెళ్ళి మారాలి, పైనుంచి మారదండి, ఇక్కడ నుంచే మారాలి. పాలిచ్చేవాడు పాలేరయ్యాడు. ఇవాళ వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది, థియేటర్ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. కానీ ఇలా ఓటీటీకి పోయిన తర్వాత ఓటీటీ ఇంపార్టెంట్ అయింది, థియేటర్ చిన్న చూపైంది. అది కాదు కదా. ఇక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేసేది థియేటర్ని, మనం సినిమా చూసేది థియేటర్ని. కటౌట్లు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు, పాలాభిషేకం. ఎందుకంటే అంతదాకా ఎందుకు? రిపీట్ రన్ సినిమాలు ఫుల్స్ వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి మరి? ఓటీటీలో ఉంది కదా మూవీ. అది థియేటర్ ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నాం కదా సార్. ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ 5 నెలల నుంచి సరైన సినిమా అనేది పడలేదు. అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, మనందరికీ కూడా పెద్ద అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా. ఆ ప్రొడ్యూసర్లు ఏమో పర్సంటేజ్ సిస్టమ్కి మేము వ్యతిరేకమని ఓపెన్గా డైరెక్ట్ ఇంటర్వ్యూలో ఇస్తున్నారు కదా ఆయన టీవీలో. మరి ఏంటి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎందుకంటే ఇంకా చాలా దగ్గరకు వచ్చేసింది. అంటే సొల్యూషన్ ఏం లేదండి. యాక్చువల్లీ మేమైతే పర్సంటేజ్ విధానం అని లాస్ట్ మంత్ ఫస్ట్ నుంచే స్టార్ట్ అయినాయి. లాస్ట్ మంత్ నుంచి అయితే కంప్లీట్గా పర్సంటేజ్ సిస్టమ్ తప్ప మేము రెంటల్ మీద సినిమా వేయట్లేదు. ఎగ్జిబిటర్స్ అందరు తీర్మానం చేసుకున్నారు. రేపు ప్రొడ్యూసర్లు అదే మంచి మనసుతో అందరు వచ్చేసి పర్సంటేజ్ విధానం మేము ఒప్పుకుంటున్నాం కానివ్వండి అన్నప్పుడు ఇండస్ట్రీ చాలా ముందుకెళ్తుంది. సార్, కౌన్సిల్ మీటింగ్లో ఇద్దరు ప్రొడ్యూసర్లో మీరు ఎవరైతే 22, 23 థియేటర్లు ఎవరైతే ఒక నోటీస్ పంపించారో, మీరు రన్ చేయలేకపోతే మాకు ఇచ్చేయండి థియేటర్స్, మేము రన్ చేసుకుంటామని అన్నట్టు తెలిసింది బయట వార్తలు వచ్చి. ఆ మాట వాళ్ళనంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అంటారా అలా? అది 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 అనే మాట నేను మీరు చెప్పండి. వ్యవస్థను మార్చడానికి ఇదంతా అంటే ఎవరు మాట్లాడితే ఒక ప్రొడ్యూసర్ ఒకప్పుడు అన్నాడు నా ముందటనే, థియేటర్లు వర్కౌట్ అయితే లేవు అంటే మూసుకోండి అన్నాడు ఆయన. ఆ వ్యక్తి ఇప్పుడు లేడు, ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు, సినిమాలు బంద్ చేశాడు, తీయడం మానేశాడు. అది కాదు కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు మీరు వచ్చి నాకు క్వశ్చన్ వేశారు, మీరు అడగకండి అంటే అది కాదు కదా. మీ పని మీది చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం. అందరి పని వ్యవస్థ నడవాలంటే అన్నీ సమవుజ్జిగా నడవాలి. సినిమా అన్నప్పుడు వాళ్ళు ఎందుకోసం తీస్తున్నారు, వీళ్ళు థియేటర్లు ఎందుకు వేస్తున్నారు? అందరూ బిజినెసే. ఇక్కడ మాకు వర్కౌట్ అయితే ఇప్పుడు ఇంకోటి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక హీరోకి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా? చెప్పండి, ఏ హక్కు లేదా? అంటే ఏంటి అసలు? థియేటర్ ఇన్ని కోట్ల థియేటర్ని కట్టుకొని ఇచ్చేసి నాకు ఇది కావాలి అని అడిగితే సమస్యలు ఏంటండి? నాకు కావాలి అన్నప్పుడు ఎందుకు గొడవ? అంటే సార్ మీరు ఒక రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో ఫస్ట్ వీక్ కింద, సెకండ్ వీక్ కింద, థర్డ్ వీక్ కింద అని ఉంది. అంటే ఎయిర్ కూల్డ్ థియేటర్స్కి అదే పర్సంటేజ్, ఎయిర్ కండిషన్ థియేటర్స్ అన్ని ఎయిర్ కండిషన్లు ఎయిర్ కూల్డ్ అవుతాయి కదండి. ఇచ్చినప్పుడు జరుగుతాయి కదా. ఇప్పుడు అదే చెప్పాను మీకు ఇంతకుముందు. ఇచ్చిన తర్వాత ఏ థియేటర్ అన్నా బాగాలేనప్పుడు నిలదీసే హక్కు మీకు కూడా ఉంది కదా. మీరు ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి ఏంటి థియేటర్ ఇలా ఉంది మీరు రాస్తారు కదా, మీడియా మీరు రాస్తారు కదా, థియేటర్ ఇంత పర్సంటేజ్లు తీసుకొని ఇంత డబ్బు కలెక్ట్ చేసుకుంటున్నారు. తీరా చూస్తే సిటీలో థియేటర్లో ఏసీ సరిగా లేదు, సీటు సరిగా లేదు, సౌండ్ సరిగా లేదు, మీరే రాస్తారు కదా. అప్పుడు మీరు ఇంత పర్సంటేజ్ అని అంటున్నారు కదా, ఇప్పుడు ఇలా కాకుండా వయా మీడియాకి ఏమైనా ఫ్లెక్సిబుల్ థింగ్స్ కూడా మీరు ఆలోచించారా? అంటే వాళ్ళతో కూర్చొని ఇంత కాకపోయినా ఇంత ఈ సినిమాలో కాదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు మీటింగ్లు అయినా మీకు గుర్తుండదు. అప్పుడెప్పుడు 21st నుంచి మేము థియేటర్లు బంద్ చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని టార్గెట్ చేశారా? వీరమల్ అప్పుడు గుర్తుందా? ఇలా కథ ఎప్పుడు ఏ సినిమాకు ఓ సినిమాకి టార్గెట్ అంటూనే ఉంటారు. ఇది ఎప్పుడు పరిష్కారం అవుతుంది చెప్పండి? అవును. తర్వాత ఛాంబరు ఎవరు రెస్పాండ్ కాలేదు కదా. అదే అన్ని ఓపిక పట్టిన తర్వాతనే ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ తట్టుకోలేక అనే దానికి ఇంకోటి కూడా చెప్తున్నా. చాలామంది ఇప్పుడు సిటీలో ఇప్పుడు మీరు చెప్తున్నారు చూసినా సౌండ్లు బాగలేవు, ఇవి లేవు, బాగలేవు అని. అవన్నీ ఎందుకోసం జరిగినాయి? వాళ్ళు మూత క్లోజ్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళు పర్సంటేజ్ విధానం రాలేదనుకోండి మేము మూసేస్తామంటున్నారు. పర్సంటేజ్ విధానం వచ్చింది, మేము రెన్యువేషన్ చేస్తాం. చాలామందికి నేను పొద్దున్న లేస్తే ఫోన్ కొడతాను, ఏమంటే ఆ థియేటర్ బాగా చేయండి, అది చేయండి సార్, మీరు పర్సంటేజ్ సిస్టమ్ వస్తే నా థియేటర్ నడుస్తుంది, లేకపోతే నేను థియేటర్ బంద్ చేస్తున్నా. ఏం చేయమంటారు చెప్పండి? థియేటర్లు బంద్ చేపిద్దామా? ఇది రొటీ
100% మేము ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాం. అది బేసిక్లీ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాం. మా తీర్మానంలో అది కూడా ఉంది. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చిన థియేటర్ల రేట్లు పెంచాం. అది ఇప్పుడు తీసుకుంటామండి డిసిషన్. పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు మాకు థియేటర్లో వీపీఎస్ ఛార్జెస్ పెరిగిపోయినాయి, మేము దాన్ని తీసేయాలని చెప్పి థియేటర్లు బంద్ చేశారు దాదాపు 1-2 నెలల పాటు. ఆ వీపీఎస్ ఛార్జెస్ ఎక్కడ లేవు, మన దగ్గర మాత్రం ఎక్కువగా ఉన్నాయి. దాని మీద మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు అన్ని ఒకటి ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఒకటి అయితే కదా తర్వాత నెక్స్ట్ దాని మీకు వెళ్తాం. ఇక్కడే అయిపోతుంది. దీన్ని తీసుకురావడానికే చాలా కష్టం అవుతుందండి. ఎన్నేళ్ళు అయింది ఇది. లేదు అంటే లాస్ట్ తర్వాత 750 రూపీస్ తక్కువ చేసిర్రు, తీసేయమని చెప్తున్నాము. వాళ్ళు 750 రూపీస్ మన మెయిల్ చేసిర్రు. దానికి ఇంకా మేము దాన్ని మొత్తమే తీసేయమని చెప్తున్నాం. ఆల్రెడీ జరుగుతున్నది అన్నమాట. ఎంసీ ఇప్పుడు పర్సెంటేజ్ సిస్టంలో ఎంసీ కూడా ఉంటుందండి, మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటుందా? అంటే దాని కూడా మళ్ళీ దాని కంప్లీట్ సంబంధం అసలు ఎంసీ సంబంధం ఏమిటిది? దెర్ ఇస్ నో సంబంధం. మీకు తెలియాల్సిన మీకు చేశారు మీటింగ్ పెట్టండి అవ్వలేదు. సార్ ఉన్నారు కదా ఇక్కడ చేంబర్లో ఉన్నారు సార్. అదే శ్రీనివాసరావు గారు మన 8వ తారీఖు మీటింగ్ జరిగింది. 8th చెప్పారు, 10th చెప్పారు, 12th చెప్పారు. శ్రీనివాసరావు గారు మీతో మొన్న 8వ తారీఖు కొన్ని నిర్మాతలు అందరూ మీతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో దీని గురించి చర్చకు వచ్చింది సార్, నేను కొలిక్కి తీసుకొద్దామని ఉద్దేశంలో ఉన్నారా? మొన్న 8వ తారీఖు జరిగిన మీటింగ్లో జరిగింది. నేనున్నాను సార్. ఎగ్జిబిటర్ల బతుకు పోరాటం ఇక్కడ ఏ సినిమాని టార్గెట్ చేసి కానీ ఏ నిర్మాతలని బాధ పెట్టి కానీ ఇది చేయట్లేదు. అందరూ అర్థం చేసుకోవాలి. మన తెలుగు నిర్మాతలకు మా రిక్వెస్ట్, మీరు మమ్మల్ని వేరే దృష్టితో చూడకండి. ఎగ్జిబిటర్ని కాపాడండి, థియేటర్లను కాపాడండి ప్లీజ్.